తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పేదలకు సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ మంజూరు చేయడంపై అనంతపురం జిల్లా టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలోని విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంస్థ పునరుద్ధరణ వల్ల జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగమవుతాయి అంటున్న పూల నాగరాజుతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. పేదలకు వరప్రధానిగా ఉన్న ఆర్డీటీ సమస్య గత కొంతకాలంగా కష్టాలు ఎదుర్కొందని చెప్పొచ్చు. ఏదైతే ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డ ఆర్డీటీ సమస్యకు అయితే కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ తో ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కావడం పైన కూటమి నేతలు అలాగే అనంతపురం జిల్లా పేదలు కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు గారు అన్న చెప్పండి, ఈ రోజు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ పైన గత కొంతకాలంగా పూర్తి గందరగోళం ఉన్న పరిస్థితి ఉంది. అసలు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అవుతుంది అనుకున్నారు ఎందుకు ఈ ఒకటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఒకటే మాట చెప్పారు, ఇది మంచి సమస్య, ఈ సమస్య పేదలకు చేస్తా ఉంది, ఖచ్చితంగా దీన్ని చేయాలని ఆ రోజు పాదయాత్రలో భాగంగా మరి వారికి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం 18 నెలలు అనేక సందర్భాల్లో కేంద్రం పోయినప్పుడల్లా దీనికి ఒక 2 ఎంపీలు కూడా నియమించడం జరిగి దీన్ని పర్యవేక్షించండి, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం. అది నిన్ననే 23/3 మరి 26లో మరి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా రావడం జరిగింది. మరి అదే విధంగా మరి ఆ సంబంధించిన శాఖ అధినేత అయిన మరి ఫెర్రర్ గారు కూడా మరి మా నాయకును లోకేష్ గారితో కలవడం కూడా జరిగింది. ఇదంతా ఈ జిల్లాకి శుభ పరిణామం. ఏదైనా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. ప్రజలకు మంచి చేయాలన్నా, వ్యవస్థలకు మంచి చేయాలన్నా, అభివృద్ధి సమస్యలు కానీ మరి సేవా సమస్యలు కానీ నాటి నుంచి నేటి వరకు మరి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే చేస్తుంది. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని నేను తెలియజేస్తున్నాను. గత కొంతకాలంగా ఆడిట్ అంటే ఒక మతానికి సంబంధించిన వ్యవస్థలాగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నివేదికలు ఇచ్చారు గతంలో అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో నేతలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రి కావచ్చు ఎలాంటి నివేదికలు సమర్పించారో, ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు దీనిపై? అంటే దీంట్లో ఒకటే కొంత అపప్రచారం చేయడం జరిగింది. మరి కొన్ని ఫండ్స్ రావడానికి ఆటంకం ఎందుకు కల్పించారంటే ఆర్డీటీ విస్తరిస్తే పేద ప్రజలు మా చెప్పు చేతుల్లో ఉండాలని పెత్తందారు వ్యవస్థలు ఇవి కుట్రపన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, అట్టడుగు వర్గాలకి ఈరోజు 50 సంవత్సరాలుగా మరి పేదలకు విద్య, ఆరోగ్యం, మరి మౌలిక సదుపాయాలు, ఎస్టీ కాలనీలకు అక్కడుండే చిన్న చిన్న పాఠశాలలు నిర్మించి విద్యను ఇది చేయడం కూడా తప్పనుకుంటే మరి గతంలో వైసీపీ నాయకులు చేసిన పొరపాటు మరి అలాంటి జరగకూడదనే మరి మా మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ఇది మంచి సమస్య, ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆరోగ్యం, వైద్యము, మరి విద్య, మరి గ్రౌండ్ వాటర్లో కానీ మరి అనేక విషయాల్లో కూడా ఈరోజు వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళకి చేయూతనివ్వాలనే నిర్ణయంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం అయింది. ఏదైతే వైసీపీ గవర్నమెంట్ లో 2022 ఏప్రిల్లో ఈ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ పూర్తిగా ఆగిపోయింది. అయితే వాళ్ళు అన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ చేయకపోవడం, కూటమి ప్రభుత్వం 20 నెలల్లోనే చేయడం వల్ల ఎలాంటి ఇది ఉంది అంటే మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రజల అవసరాలు ఏముంది, ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి సహకరించే చిత్తశుద్ధి మాకుంది. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ అప్పుడు ఆ 2 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? మేము 18 నెలలు 19 నెలల్లోనే చేసి నిరూపించాం. మా యువ నాయకుడు ఒకటే, ఏదైనా మాటిస్తే ఆ మాట నిలబడడానికి ఎంత కష్టమైనా మరి ఈరోజు డిఎస్సి అయితేనేమి, ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు అయితేనేమి, ఈరోజు ఆర్డీటీ అన్ని క్రమ ప్రకారం సూపర్ 6లో కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఇది జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు చెప్పిన పరిస్థితి. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అలాగే యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ని తప్పకుండా చేయిస్తాయని చెప్పేసి చెప్పడంతోనే ఈ రోజు కేవలం 18-19 నెలల్లోనే ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించిన ఘనత కూటమి ప్రభుత్వానికి, మంత్రి నారా లోకేష్కి చెందుతుందని చెప్పేసి అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.